ట్రీట్మెంట్ కాస్ట్కి యాజ్ ఎ పేషెంట్ ఏం చేయగలుగుతారు మీరు అంటే, సో మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి. చారిటీ హాస్పిటల్స్ ఉంటాయి, మనకు లో కాస్ట్లో ట్రీట్ చేసే హాస్పిటల్స్, నాన్ ప్రాఫిట్ హాస్పిటల్స్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే, లాస్ట్ టైం ట్రీట్మెంట్ కాస్ట్ ఇంత ఉంటాయి అని చెప్పినాము. సో ఈ ట్రీట్మెంట్ కాస్ట్కి యాజ్ ఎ పేషెంట్ ఏం చేయగలుగుతారు మీరు అంటే, సో ఫస్ట్ థింగ్ ఫ్యూ థింగ్స్ మనం మాట్లాడదాం. ఒకటి ఏంటంటే, మీరు డైరెక్ట్ పే చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. బికాజ్ థింగ్స్ మన కంట్రోల్లో లేనివి, ఎవరి కంట్రోల్లో లేనివి అవి. సో దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ప్రతి దేశంలో ఇవే ఉంటాయి. మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తే ట్రీట్మెంట్ కాస్ట్ ఆర్ మోర్. సో మీరు ఏం చేయగలుగుతారంటే, ఫస్ట్ థింగ్ యూ కెన్ పే యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎవరైనా ఇక్కడ ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో దాన్ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా తక్కువ అవుతాయి కంపెనీస్కి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుంది అంటే, మనకు మ్యాక్సిమం మీ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎగ్జాక్ట్లీ ద సేమ్ క్వాలిటీ మీరు పే చేసేంత ట్రీట్మెంటే కవర్ అవుతుంది. ప్లస్ కొద్ది వరకు ఎక్స్ట్రా కాస్ట్ ఉండొచ్చు, కోపేమెంట్స్, డిపెండింగ్ ఆన్ యువర్ పాలసీ. సో మీరు ఒక అఫోర్డ్ చేయగలుగుతారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోండి. అది అట్లా అసలు డౌట్ లేదు. మీరు కంపల్సరీ మీకోసం, మీ ఫ్యామిలీ వాళ్ళ కోసం పే చేసుకోండి. సో ఇవి కాకుండా ఇంకేం చేయగలుగుతారు అంటే, దెర్ ఆర్ స్కీమ్స్ అండి. ఈ స్కీమ్స్ ఏంటి అంటే, ఒకటి మన గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్. మనకి ఆరోగ్యశ్రీ అని స్టేట్ లెవెల్లో ఉంది. సో ఆరోగ్యశ్రీ మనకి ఈ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి పనిచేస్తుంది. సెకండ్ థింగ్, ఒక సెంట్రల్ స్కీమ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఆయుష్మాన్ భారత్. ఇవన్నీ మనకి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి ఉన్న స్కీమ్స్. సో ఒక విధంగా చాలా మంచిగా చేసేది మన గవర్నమెంట్ చేసేది ఈ రెండు. ఇవి కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఉంది, ఈహెచ్ఎస్ అంటారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సిజిహెచ్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. సో ఇవన్నిట్లలో లో కాస్ట్ ట్రీట్మెంట్స్ వస్తాయి, కానీ మనకి ప్రైవేట్ హాస్పిటల్లో అఫోర్డబుల్ ట్రీట్మెంట్ వస్తుందండి. సో ఇవి మనకి మీరు చేసేవి. ఇవి కాకుండా కూడా మన నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి చారిటీ హాస్పిటల్స్ ఉంటాయి, మనకి లో కాస్ట్లో ట్రీట్ చేసే హాస్పిటల్స్, నాన్ ప్రాఫిట్ హాస్పిటల్స్. కొన్నిసార్లు ఫర్ ఫ్యూ పేషెంట్స్ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంది. సో ఇవన్నీ మీకు ఆప్షన్స్. సో ఏదైనా కానీ మీరు ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోండి. దట్ ఈస్ మీకు అవసరం పడ్డప్పుడు దానంత మంచి థింగ్ ఇంకోటి ఉండకపోవచ్చు. అంటే అవసరం పడాలనుకోవద్దు, కానీ మనకు తెలియదు కదా హెల్త్ ఎప్పుడు బ్యాడ్ అవుతుంది, ఏం కావచ్చు, ఏ ప్రమాదం కావచ్చు అనేది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు అంతా పే చేసుకోండి. ఇది యాజ్ అ పేషెంట్ మీరు ఏం చేయగలుగుతారు అనేది. సో ఇవి కాకుండా మన గవర్నమెంట్ కూడా కొద్దిగా హెల్ప్ చేయగలుగుతుంది. ఆల్రెడీ చేయాల్సిన హెల్ప్ అంతా చేస్తుంది గవర్నమెంట్, బికాజ్ వీ హ్యావ్ సో మెనీ స్కీమ్స్ అండి. మనకు ఆరోగ్యశ్రీ లాంటివి, ప్లస్ చాలా మటుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఇంత గవర్నమెంట్ కవరేజ్ ఎన్నో కంట్రీస్లలో ఉండదు. మనకి ఈవెన్ దో మనం చూసి మనకి ఒక విధంగా ఒక నెగటివిటీ స్ప్రెడ్ అయింది, లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్యాడ్ అని. కానీ ఇంతమందికి ట్రీట్ చేసే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ని విలేజెస్లా, ఇన్ని రూరల్ సెంటర్స్లా చాలా కంట్రీస్లో ఉండేయండి. ఇది మనకి ఇండియాలోనే ఉంటాయి. సో ఏ పర్సన్కి ఏ ప్రాబ్లం వచ్చినా ట్రీట్మెంట్ జరగకుండా ఉండే పరిస్థితి అయితే లేదు. మనకి ఎక్కడనో ఒక దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈవెన్ దో ఏమీ లేని వాళ్ళు కూడా, అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ జీరో ఇన్కమ్, అంటే మనకు రోడ్ మీద ఉండే బెగ్గర్స్కి కూడా ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండియాలో. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకు కొద్ది వరకు ఇంప్రూవ్ చేయగలుగుతారు క్వాలిటీ మనకి, అండ్ రీచ్ ఇంప్రూవ్ చేయగలుగుతారు, అండ్ ఎన్నోసార్లు అవేర్నెస్ ఇంప్రూవ్ చేయగలుగుతారు పేషెంట్కి. సో ఇది మనకి మీరు చేయగలిగే మెథడ్స్. ఇవి కాకుండా కూడా ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి, కాస్ట్ రిలేటెడ్ థింగ్, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.